యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కరెక్టేనండి, కానీ ఒకేసారి 100 మెట్లు ఎక్కుతానంటే ఎలా? ఒక్కొక్క మెట్టు కదా ఎక్కాలి. అంత అవసరమేముంది పావని? అభి అఖిల్ వెనకుండి నడిపించచ్చు కదా. అఖిల్ వెన్ను తట్టడానికి అభికి మనసు ఒప్పట్లేదని నాకు అనిపిస్తుంది. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరే ఇలా మాట్లాడితే అఖిల్ ఇంకెంత మాట్లాడతాడు? అదే చెప్తున్నాను. నాకే ఇలా అనిపించిందంటే అఖిల్కి ఇంకెలా అనిపించాలి? ఇందాక అఖిల్ మాట్లాడే దాంట్లో తప్పేం లేదనిపించింది పావని. ఏం మాట్లాడుతున్నారండి? అభి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. నువ్వెన్నైనా చెప్పు పావని, అభి ఇదివరకులా లేడు, చాలా మారిపోయాడు. ఆ రోజు నా విషయంలో కూడా చాలా కఠినంగా ప్రవర్తించాడు. అన్ననని కూడా చూడకుండా అందరి ముందు నన్ను అవమానించాడు. ఇప్పుడు అఖిల్ ఆ రోజైనా ఈ రోజైనా మీ మంచి కోరే అభి అలా అన్నాడండి. అయినా అభి వసూలు వల్లే కదా ఈ రోజు మీరు సొంతగా ఈవెంట్స్ చేస్తున్నారు. నీ ఎంకరేజ్మెంట్ ఫస్ట్ నుంచి ఉండింటే నేనెప్పుడో అభిని మించి ఈవెంట్ చేసుండేవాణ్ణి. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా ఈ ఇంట్లో బాస్గా ఆఫీస్లో నాకు గౌరవం ఏడ్చేది. కానీ అలా జరగలేదే. ఇప్పటికీ ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా అభి తర్వాతే నేను. సరే, నా సంగతి వదిలే. సగం జీవితం అసమర్థుడిగా చాతగాని వాడిగా బ్రతికేశాను. అఖిల్ చిన్నవాడు, ఇప్పుడిప్పుడే జీవితం మొదలుపెట్టాడు. కనీసం వాడినైనా ఎంకరేజ్ చేయొచ్చు కదా. వాడిని సొంతంగా ఎదగనివ్వచ్చు కదా. ఎందుకు వాడిని తొక్కేస్తున్నారు? తొక్కేస్తున్నారా? ఏం మాటండి అది? నాకు అలాగే అనిపిస్తుంది. ఈ రోజు ఏమైంది మీకు? ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ రోజే కాదు, చాలా రోజుల నుంచి నాలో ఈ బాధ ఉంది. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదంతే. ఇప్పుడు అఖిల్ని చూస్తుంటే వాడిలో నేను కనిపిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటిదాకా నేను కూడా అణిచివేయబడ్డాను. నాకు ఎలాంటి ఏ విలువ లేదు. ఒక మనిషిగా కూడా నాకు గుర్తింపు లేదు. అభి ఏ రోజు నాకు... మీకు నిజంగా ఏదో దెయ్యం పట్టినట్టుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడేవాడిని పిచ్చివాడే అంటారు పావని. నేను నీకు కూడా లోకు అయిపోయాను కదా. నేను అఖిలు అలా తయారు చేయబడ్డాం. మా తలరాతులు అలా రాయబడ్డాయి. ఏం చేస్తాం? దయచేసి మీరింకేం మాట్లాడకండి. మీ మాటలు నేను విన్నాను కాబట్టి సరిపోయింది. అత్తయ్య, మావయ్య లేక అభి వసూలు వింటే చాలా బాధపడతారండి. మీకేమనిపించినా సరే మీరు నాకు దేవుడితో సమానం. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీకు మీరే మీ విలువ గౌరవం తగ్గించుకోకండి. ఆయన గారి నాటకంలో మీ స్క్రీన్ ప్లే కూడా ఉందని నాకు తెలుసు. నాకేంటి, అమ్మా నాన్నల్లాంటి అన్నయ్య వదినలున్నారు. నా బాగోగుల గురించి, బతుకు గురించి, భవిష్యత్తు గురించి వాళ్లే చూసుకుంటారు అని అపోహపడ్డాను. మీరు మా ఇంటికొచ్చాక మారిపోయాడు. అఖిల్ వెన్ను తట్టడానికి అభికి మనసు ఒప్పట్లేదని నాకు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటిదాకా నేను కూడా అణిచివేయబడ్డాను. నాకు ఎలాంటి ఏ విలువ లేదు. ఒక మనిషిగా కూడా నాకు గుర్తింపు లేదు. వసు, వసు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా. ఇంట్లో జరుగుతున్న గొడవల గురించా? మర్చిపో వసు, మెల్లగా అంతా సర్దుకుంటుందిలే. నీకో విషయం తెలుసా?
కడుపుతో ఉన్నవాళ్ళు ఈ సున్నుండలు తింటే చాలా మంచిదట. అందుకని పొద్దున్న సాయంత్రం రెండెండు సున్నుండలు తిను వసు. సరే అక్క. హారికకి సున్నుండలు ఇచ్చొస్తాను. ఉమ్. హారిక, హారిక, ప్రెగ్నెంట్ లేడీస్ సున్నుండలు తినడం మంచిదంట. తీసుకో హారిక. రోజు తిను, ఇంకా చాలా ఉన్నాయి. ఏమైంది హారిక? ఎందుకు సున్నుండలు పాడేశావు? మీ దొంగ ప్రేమలు నాకేం అక్కర్లేదు. అదేంటి హారిక అలా అంటున్నావు? వసు ఏం చేసిందని? ఏం చేసిందో మీకు తెలీదా అక్క? అవునులే, ఎంతైనా మీరు ఒకటే కదా. ఓ పక్క మా ఆయనకు అన్యాయం చేస్తూ ఇంకో పక్క నా మీద లేని ప్రేమని వలుకుపోస్తున్నారు. హారిక, హారిక, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నీకు తోబుట్టు లాంటి వాళ్ళు. అక్కలతో అలాగేనా మాట్లాడేది? హారిక తప్పేం మాట్లాడింది వదినా? మొన్న విషయమే కదా చెప్పింది. అఖిలకి డబ్బులు ఇవ్వద్దని వసు చెప్పింది నిజమే కదా? అఖిలకొచ్చిన ఈ ఈవెంట్ ని అభి లాగేసుకోవడం నిజం కాదా? చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడెందుకు ఈ దొంగ నాటకాలు? ఆ విషయం అభి అఖిల్ చూసుకుంటారు. తోడుకోడళ్లతో హారిక గొడవ పడ్డమేంటి? ఆయనకు అన్యాయం జరిగితే నాకు జరిగినట్టు కాదా అత్తయ్య? ఆయన ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? భర్త కష్టాల్లో ఉంటే ఏ భార్య ఆనందంగా ఉంటుంది? మా బాధకి కారణమైన వాళ్ళని మేమేమీ అనకూడదా? అన్నయ్య బాధపడితే నువ్వు మాత్రం బాధపడకుండా ఉంటావా వదినా? కష్ట సుఖాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. అది నిజమే వదినా, కానీ సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదు. ఇంట్లో మగపిల్లలు గొడవపడి ఆడపిల్లలు కూడా మాట అనుకుంటే అర్థం లేదు. నాకు బాధ అనిపించింది అత్తయ్య. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. అఖిల్ అంటే అభికి చాలా ఇష్టం హారిక. అఖిల్ని ఎప్పుడూ అభి కష్టపెట్టడు. నువ్వు వేరేలా అపార్థం చేసుకోకు. వీడేదో మళ్ళీ తెచ్చినట్టున్నాడు. ఏంట్రా బన్నీ, ఎక్కడెక్కడో చెత్త ఇంటికి తీసుకొస్తున్నా? ఇది చెత్త కాదమ్మా, నమలిపించాలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందంట.
ఇంట్లో గొడవలన్నీ ఆగిపోయి అందరం ఆనందంగా ఉంటామంట. గుడిలో స్వామీజీ చెప్పారు. ఆయనే ఈ నెమలి పింఛాలను ఇచ్చారు. సరిపోయిందిరా. తల్లి కొడుకు ఎవరికి ఎవరు తీసిపోవట్లేదు. మీ ఇద్దరు కలిసి మా అభిని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. అసలు మీ ఇద్దరు వచ్చాకే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మేమేం చేసామమ్మమ్మ? మా వల్ల ఎందుకు గొడవలు వస్తున్నాయి? మీ వల్లే అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు రోజు గొడవలే. ఈ చెత్త ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఏ సన్నాసి చెప్పాడ్రా? ఇలా ఇవ్వు, బయట పడేస్తాను. ఇవ్వరా? ఇవ్వు. పిన్ని గారు, ఇవ్వు. బన్నీ, వదినా, వద్దమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. పిన్ని, బన్నీ, బన్నీ, బన్నీ. చిన్న పిల్లాన్ని నెట్టేస్తారా? అసలు బుద్ధుందా మీకు? అది కాదబి, వీడేదో చెత్త తీసుకొచ్చి మంచి జరుగుతుందని వాగుతున్నాడు. మంచి జరుగుతుందనే కదా చెప్పాడు. అంత చిన్న పిల్లాడుకున్న బాధ్యత కూడా మీకు లేదు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలని బన్నీ కోరుకుంటున్నాడు. అది తప్ప? అయినా మీరేంటమ్మా అత్త ఇలా చేస్తుంటే మౌనంగా ఉన్నారు? నేను మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది అభి? ఎవరు వింటున్నారు? నా మాటకి ఎవరు విలువిస్తున్నారు? ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళైపోయి వసు గారు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? మీరేమనుకోకపోతే నేను ఒక విషయం చెప్తానండి. చెప్పండి. అఖిల్ విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే మంచిదనిపిస్తోంది. అఖిల్ మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. హారిక కూడా మన వల్ల అఖిల్ తను నష్టపోతున్నారు అనుకుంటుంది. అపార్థాలు పెరిగి
అన్నదమ్ముల మధ్య గొడవకి దారి తీస్తుందని భయంగా ఉందండి. అలానే అఖిల్కి ఈవెంట్ అప్పు చెప్తే నష్టం వస్తుంది కదండి. ఆ నష్టం కంటే మీ మధ్య వచ్చే అభిప్రాయ భేదాలు, గొడవల వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువండి. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనసులు విరిగితే మళ్ళీ అతికించలేము. ఏం జరిగినా సరే మనమంతా కలిసే ఉండాలి. ఈ ఇల్లు ఒకటిగా ఉండాలి. ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ చెదిరిపోకూడదు. అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలొచ్చి విడిపోతారో అని అత్తయ్య, మావయ్య గారు కూడా వరి అవుతున్నారండి. మీ మనసులో ఏముందో చెప్పండి. కష్టమో నష్టమో అఖిల్తో ఒక ఈవెంట్ చేయించండి. మీరు వెంటుండి చూసుకోండి. అలా అఖిల్కి కూడా అనుభవం వస్తుంది. భాస్కర్ బావగారిలా సొంతంగా ఈవెంట్ చేస్తాడు. అఖిల్, హారిక హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి పుట్టబోయే బేబీకి గిఫ్ట్గా ఈవెంట్నివ్వండి. సరేనండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. టైం చూసుకుని అతి త్వరలో అఖిల్కి ఒక మంచి ఈవెంట్ అప్పచెప్తాను. దగ్గరుండి చూసుకుంటాను. వాడికి కాన్ఫిడెన్స్ ఇస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. అఖిల్ని, హారికని ఆనందంగా చూడాలి. అదే నా కోరిక. మమ్మీ, అవేంటి బన్నీ? బేబీ పోస్టర్స్ డాడీ. బేబీ పోస్టర్సా? బేబీ పోస్టర్సా? అవును మమ్మీ. అందమైన చిన్నపిల్లల ఫోటోలు. ఇవి గోడలు కతికించాలి. నువ్వు ఈ పిల్లల ఫోటోలు చూస్తూ ఉండాలి మమ్మీ. అప్పుడు నాకు అందమైన తమ్ముడు పుడతాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారు బన్నీ? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కడుపులో కూడా ఒక బుజ్జి పాప ఉందంట డాడీ. ఆ పాప అందంగా పుట్టాలని వాళ్ళ డాడీ అందమైన బేబీ ఫోటోలు తెచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో అతికిచ్చారంట. అందుకే నేను కూడా నా చిన్న తమ్ముడు కూడా అందంగా పుట్టాలని ఈ పోస్టర్స్ తెచ్చాను. చూసారండి, తమ్ముడు కోసం బన్నీ, బాబు కోసం నేను ఎంత కష్టపడుతున్నావు. బిడ్డ పుట్టాక మాతోనే ఉంటాడు, మీకు మాత్రం ఇవ్వం కదా బన్నీ? అవును డాడీ. తమ్ముణ్ణి అనుకీర్తి నేను చక్కగా ఆడిస్తాం, బాగా చూసుకుంటాం. బెడ్రూమ్ లో అతికిచ్చేస్తాను. నువ్వు నీ బిడ్డని వదులుకోవాల్సిందే. నువ్వు నీ బిడ్డని వదులుకోలేని పక్షంలో నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం. నీకు నేను కావాలో ఈ బిడ్డ కావాలో వారం వారంలోపు బిడ్డని వదిలేసుకోమని అత్తయ్య చెప్పారు. వీళ్ళేమో పుట్టబోయే బిడ్డ కోసం ఆశలు పెంచుకుంటున్నారు. ఏం చేయాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? వసు గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏంటండి ఆ శబ్దం? క్రాకర్స్ కాలుస్తున్నట్టున్నారు.
అక్క మామిడి తోరణం రెడీ. వెళ్ళి గుమ్మానికి కడతాను. తోరణం కట్టాలంటే నీకు గుమ్మం అందదు. కడుపుతో ఉన్నావు, నువ్వు అలాంటి రిస్క్ పనులు చేయకూడదు. కాసేపు ఆగు, నేనే కడతాను. నేను కట్టొచ్చా వదినా? మీరు కడతారా? అవునండి. మగాళ్ళు మామిడి తోరణాలు కట్టచ్చులే వాసు, కట్టనివ్వు. మమ్మీ నా డ్రెస్ ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది బన్నీ. డాడీ నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ బన్నీ.